ఓన్లీ 2 ఆర్డర్ బ్లాక్స్. ఓకే. పర్సనల్‌గా నేను యూజ్ చేసేవి ఓన్లీ 2 టైప్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్స్ అండ్ దట్ ఈస్ హై ప్రాబబిలిటీ ఆర్డర్ బ్లాక్స్. ఆర్డర్ బ్లాక్స్ ఎప్పుడు ఫార్మ్ అవుతాయంటే ఫస్ట్ ఒకటి లిక్విడిటీ పర్జ్ అయిన తర్వాత. ఫర్ దిస్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ స్వింగ్ హై ఉంది. స్వింగ్ హైస్ పైన లిక్విడిటీ ఉంటది. బై స్టాప్స్ ఓకే. ఈ బై స్టాప్‌ని ప్రైస్ స్వీప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆ స్వీప్ చేసిన క్యాండిల్ ఓకే. ఈ క్యాండిల్ ఉంది. ఈ హైని స్వీప్ చేసింది. ఇది మనకి హై ప్రాబబిలిటీ ఆర్డర్ బ్లాక్. నెక్స్ట్ ప్రైస్ దాని కింద క్లోజ్ అయినప్పుడు అది మనకి హై ప్రాబబిలిటీ ఆర్డర్ బ్లాక్. నెక్స్ట్ ప్రైస్ ఇక్కడ ట్యాప్ ఇచ్చేసి మనకి పెద్ద డౌన్ మూవ్ ఇచ్చింది. ఇది లిక్విడిటీ పర్జ్ అయిన తర్వాత పర్జ్ చేసిన ఆర్డర్ బ్లాక్. సో, ద సెకండ్ ఆర్డర్ బ్లాక్ ఫిల్లింగ్ లిక్విడిటీ. ఓకే. ఫిల్లింగ్ లిక్విడిటీ ఈస్ నథింగ్ బట్ మనకి ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ఒక ట్రెండ్‌లో మనకి ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ దగ్గర ఫార్మ్ అయ్యే ఆర్డర్ బ్లాక్ ఈస్ ఎ ఫిల్లింగ్ ఆర్డర్ బ్లాక్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఒక ఆర్డర్ బ్లాక్. ఓకే. ఈ డౌన్ క్లోజ్ క్యాండిల్ ఒక ఆర్డర్ బ్లాక్. ప్రైస్ ఇక్కడి నుంచి ఎక్స్‌పాన్షన్ మూవ్ ఇచ్చింది. ఎక్స్‌పాన్షన్ మూవ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్రైస్ వచ్చి ఇక్కడ ట్యాప్ అయింది. ఈ ఆర్డర్ బ్లాక్‌ని. నెక్స్ట్ ఇది మనకి ఎందుకు ఆర్డర్ బ్లాక్ అంటే ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ప్లస్ ఆర్డర్ బ్లాక్ ఉంది. ఓకే. ఈ లిక్విడిటీని ఫిల్ చేసిన ఈ క్యాండిల్ మనకి ఆర్డర్ బ్లాక్. ఈ సింగిల్ క్యాండిల్ ఈ అన్ని క్యాండిల్స్ కాకుండా ఈ లిక్విడిటీని ఈ ఆర్డర్ బ్లాక్‌ని ట్యాప్ చేసిన ఈ ఒక్క క్యాండిల్ ఈ లిక్విడిటీ అంటే ఈ మూవ్‌లో ఉన్న లిక్విడిటీ అంతా ఫిల్ చేసిన క్యాండిల్ ఈ ఒక్క క్యాండిల్ ఓకే. ఈ లాస్ట్ క్యాండిల్ మనకి డౌన్ క్లోజ్ ఆర్డర్ బ్లాక్. ఓకే. సో, అదన్నమాట ఓన్లీ 2 పర్జింగ్ లిక్విడిటీ అండ్ ఫిల్లింగ్ లిక్విడిటీ. ఈ 2 మనకి హై ప్రాబబిలిటీ ఆర్డర్ బ్లాక్స్. ఓకే. సీ యూ అగైన్. థాంక్ యూ.